నిన్న బేసిక్‌గా మార్నింగ్ నేను చాలా భయపడుతుండే మా సినిమా బుకింగ్స్ ఎట్లెళ్తాయి? ఏంటి పరిస్థితి అని. లిటరల్‌గా చెప్పాలంటే అంటే వాష్‌రూమ్‌లో స్నానం చేస్తున్నప్పుడు నా కంట్ల నుంచి నీళ్ళొచ్చేసినాయి. నా 10 ఇయర్స్ ఆఫ్ జర్నీ ఇది. ఈ సినిమాకేమన్నా అయితే ఈ సినిమాని అంటే థియేటర్ దాకా జనాలొచ్చి చూడకపోతే నా పరిస్థితి ఏంది? యాజ్ యూజువల్ జస్ట్ చెప్పినట్టు మా డైరెక్టర్ అన్న చెప్పినట్టు మా ఇది ఇది జస్ట్ సినిమా కాదండి నాకు. ఇది నా కుటుంబం. అన్న కుటుంబం. అంటే చాలా ఎమోషనల్ ఈ సినిమా మాకు. ఒక ఒక నార్మల్ ఎక్కడి నుంచో దూరం నుంచో వచ్చి స్టార్ట్ చేసిన మా జర్నీకి మాకో భరోసా సినిమా అవుతదని కోరుకున్నాం. అండ్ ఈరోజు అది అయింది. అండ్ ఆడియన్స్ దాన్ని నిలబెట్టిండ్రు. అండ్ నేనేదో చెప్పడం కన్నా నేనొక్కటే చెప్పగలుగుతా అండి. మా సినిమా ఎట్లా పోతుంది అనేది అంటే బుక్ మై షో ఓపెన్ చేస్తే అసలు ఫాస్టెస్ట్ ఫిల్లింగ్ టికెట్స్ అయితున్నాయి. సో 2K టికెట్స్ ఇన్ లాస్ట్ 1 అవర్ అని చూపిస్తుంది. నాకు తెలిసి నేను ఇదే మాట్లాడాలనుకుంటున్నా గట్టిగా. సో సినిమా మంచి గట్టిగా వెళ్తుంది. ఇంకా మీరందరి దగ్గరికి నేను వస్తా. ఊరు ఊరు మేము వస్తాం. మా పెళ్ళి ఎట్లా జరుగుతుందో, ఎంత గట్టిగా జరుగుతుందో చూడటానికి నేను, రాంబాయ్, మా చైతన్య అందరం కలిసి వస్తాం. మా ఎంకన్న కలిసి వస్తాం. సో ఇంకా థియేటర్‌కి రండి. ఇంకెవరైతే సినిమా థియేటర్‌లో చూడలేదో ప్లీజ్ రండి. ఇందాక సంధ్య దగ్గరికి వెళ్తే ఒక్కొక్కరు ఎట్లా ఒరుతున్నారంటే ఎంత ఆ ఎనర్జీ చూస్తుంటే అన్నా దీనికోసం కదన్నా నేను వచ్చిందనిపించింది. థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఈ సినిమాని ఆడియన్స్ దాకా తీసుకొచ్చిన మా బనీవాస్ సార్కి అండ్ వంశీ నందిపాటి గారికి నిజంగా ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండి. నేను ఎప్పుడో యాంకర్గా పనిచేసినప్పుడు అనుకునేటోని ఇట్లాంటి మంచి వ్యక్తుల అంటే అంటే లైక్ ఒక మంచి సంస్థలో పడాలి అని. ఈరోజు నేను పడ్డా. అండ్ ఆ సినిమా బయటకు వచ్చింది. మంచి టాక్ వస్తుంది. థియేటర్లో టికెట్లు ఫుల్గా ఫిల్ అవుతున్నాయి. జనాలు వస్తున్నారు. మా సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకేం చెప్పాలి నేను. అండ్ మా వెనక ఈటీవీ ఉంది. ఒక పెద్ద పెద్ద పవర్ ఉంది మాకు ఈటీవీ అనే సంస్థ. థ్యాంక్ యూ సాయి గారు అండ్ థ్యాంక్ యూ నితిన్ గారు. నితిన్ అన్న మీ గురించి నేను 2 మాటలు చెప్పాలి. నితిన్ అన్న ఎంత అంటే ఈ సినిమా కోసం నితిన్ అన్న చాలా కష్టపడ్డారు. ప్రతిరోజు బ్యాక్ ఎండ్‌లో పోస్ట్ ప్రొడక్షన్‌లో గానీ ఎంత ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నైట్‌లో నిద్రలు పోకుండా అందరూ క్యూబ్ కోసము అండ్ ఎవరైతే పనిచేసారో లైక్ బిట్టు అన్న, రిషి అండ్ ఈ సినిమాకి పనిచేసిన మా నరేష్ అన్న అండ్ మా డిఓపి సార్, లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వర్క్ ఫర్ మై ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ లేకపోతే నేను ఈరోజు ఇక్కడ నిల్చొని మాట్లాడే అంత క్యాండిడేట్ని కాదు. మీరందరూ ఉన్నారు కాబట్టే నేను ఈరోజు మాట్లాడగలుగుతున్నా.